యేసు ప్రభు ఇప్పుడు నెంబర్ 1. ఆయనకున్న గొప్పతనం ఆయనదే. గొప్పదని చెప్పడానికి ఒక మాట చెప్పమంటారా? ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే నెంబర్ 1 పుస్తకం ఏంటో తెలుసా అండి? దట్ ఈస్ ది బైబిల్. యేసు పలికిన వాక్యం, ఆయన మాట, అది సాక్ష్యం. అది తప్పని నిరూపించమనండి ఎవరినైనా సరే, ఈ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు. అవునండి, బైబిల్ ప్రపంచంలో నెంబర్ 1 కాదండి నేను ఎవరిని చెప్పానండి? ఎనీబడి? ఇంత ధైర్యంగా నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? అది నిజం కాబట్టి. ఈ దౌర్భాగ్యులు చెప్పేవి కథలు కాబట్టి. వీళ్ళు చెప్పేవి కథలు. ప్రేమతో ఉన్న మన మధ్య చిచ్చు రగిల్చేవాళ్ళు వీళ్ళు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు వీళ్ళే ఉగ్రవాదులతో సమానం. ఉగ్రవాదులండి వీళ్ళు. దేశం బయట నుంచి వచ్చి భారతీయులు చంపేవాడు ఎంత ఉగ్రవాదో, దేశంలో ఉన్న మన మధ్య, హైందవుల మధ్య, క్రైస్తవుల మధ్య, ఇస్లాం వాళ్ళ మధ్య గొడవలను రెచ్చగొట్టి ఒకళ్ళనొకళ్ళు నరుక్కునేటట్టు చేసేది వీళ్లే తీవ్రవాదులు. ముందు వీళ్ళు నెయ్యాల లోపల.